మనోడు తిన్నట్టాడండి మొత్తం తినేస్తాను అందరికి. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పోలవరం నియోజకవర్గం తరపున, పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి మొక్కువని ధైర్యంతో మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజా గొంతుకుతో ఎన్నో సమస్యల మీద పోరాడుతూ మరి 2009లో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కన్ని విని ఎరగని రీతిలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మరి గొప్ప నాయకుడు. పార్టీని మరి ఒంటిచేత్తో ఈరోజు నడిపిస్తున్నారు. ఎవరితో కూడా పొత్తు లేకుండా సింగిల్గానే మరి పార్టీని నడిపిస్తూ ప్రజలను నమ్ముని ఈరోజు ఆయన ముందుకెళ్తున్నారు. మరి అలాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే తండ్రి ఆశయాల కోసమే వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ కూడా చేశారు. 16 నెలలు మరి జైల్లో నిర్బంధించారు, ఇటువంటి సాక్ష్య ఆధారం లేకపోయినా కానీ. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తల వంచలేదు. ప్రజల కోసం ఆయన ముందుకు నడిచాడు. అలాగే నాయకుల్ని, కార్యకర్తలను కూడా మరి కాపాడుకుంటూ వచ్చాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అభివృద్ధిని కూడా చేసి చూపించాడు. ఈ దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా మరి లేనటువంటి సంక్షేమ పథకాలు పెట్టారు. అదేవిధంగా అభివృద్ధి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధితో నడిపించారు. 15,000 సచివాలయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మరి దగ్గరగా పరిపాలన ఉండాలి, ప్రజలకి పరిపాలన సౌలభ్యం ఉండాలని ఆయన 15,000 సచివాలయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్బీకేలు, క్లినిక్లు, హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశారు. 45,000 స్కూల్స్ని మరి నాడు కింద పెట్టి ఆయన రూపురేఖలు మార్చారు. అలాగే 7 పోర్టులు తీసుకొచ్చారు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇంత అభివృద్ధి చేసినా కానీ మరి కేవలం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన నిందలతో మరి ఆయన యొక్క క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ ఈరోజు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు ఇదే పనిగా ఆయన మీద అవకులు చవకులు చేస్తున్నాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మరి తగ్గడం లేదు. మరి ఆయన పార్టీని మరి నడిపిస్తున్నారు. 40% ఓట్లతో మొన్న ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా మరి ఓటు బ్యాంక్ కూడా చెదరలేదు. మరి ఆయన నాయకత్వంలో మరి నాయకులుగా, కార్యకర్తలుగా మేము పనిచేయడం చాలా మరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజల తరఫున పోరాడుతూ, ప్రజా సమస్యల మీద మరి ఉద్యమం చేస్తూ మరి అనేక కార్యక్రమాలు మరి పిలిపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండాలి. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. మరి ఆ విధంగా భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు మరి కల్పించాలని, మరి శక్తిని, యుక్తిని అందించాలని మరి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.